హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఎవరైతే ఎన్టీఆర్ యూహెచ్ఎస్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీపీటీ ఫిజియోథెరపీ అవ్వచ్చు అండ్ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బీఎస్సీ పారామెడికల్ కోర్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇవన్నింటికి అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో ఇందులో నుంచి ముఖ్యంగా మీకు మెడికల్ ల్యాబ్ ఎంఎల్టీ బీఎస్సీ ఎంఎల్టీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ ఉంది కదా. సో ఇది హైలీ డిమాండెడ్ అండ్ హైలీ స్కోప్ ఉన్నటువంటి కోర్స్ అనమాట. సో దీనికి ఉన్నటువంటి కాలేజెస్ ఏంటి మనము ఒకసారి అయితే తెలుసుకోవాలి. కాబట్టి ఈ వీడియోలో కాలేజెస్ ఏవో తెలుసుకోండి. సో ఎందుకు అంటే మీరు నెక్స్ట్ మనకి ఆఫ్టర్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో వెబ్ ఆప్షన్స్లో మీరు కాలేజెస్ అయితే చూస్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పటి నుంచే మీ కాలేజెస్ పైన ఒక అవగాహన ఉంటే, అవేర్నెస్ ఉంటే మీకు బెస్ట్ కాలేజ్ ఏంటి, అంతకంటే కొంచెం తక్కువ కాలేజ్ ఏంటి అనేది తెలిసింది. సో తర్వాత వచ్చేసి గ్రాడ్యువల్గా మెల్లిమెల్లిగా మీరు టాప్ కాలేజ్ ఏవో తెలుసుకుందాం మనం, ఓకేనా. సో దాని కొరకి మీరు ఫస్ట్ ఒక బ్రీఫ్ ఐడియా ఉంటే బాగుంటుందని చెప్పేసి నేనే మీకోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో లాస్ట్ వీడియోలో నేను బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్కి కొరికి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి చేశాను. దానికి 930 వ్యూస్ వచ్చినాయి. ఇంకా అయితే వాచ్ చేస్తున్నారు. సో ఇంకొంచెం లైక్ 1000 వ్యూస్ వస్తే నేనైతే డెఫినెట్గా మరి ఇంకొంచెం అయితే మీకోసం హెల్ప్ చేయడానికి అయితే ఇంకా సజెషన్ వీడియోస్ చాలా చేస్తాను. సో దీనికి వచ్చేసి 1K వ్యూస్ అయితే వచ్చేట్టుగా చూసుకోండి ఫ్రెండ్స్. 1K వ్యూస్ వస్తే డెఫినెట్గా నేను మరి ఇంకా వీడియోస్ అయితే చేయడానికైతే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, ఓకేనా. సో వీడియోస్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ బీఎస్సీ ఎంఎల్టీ గురించి అయితే కాలేజెస్ ఏమి ఉన్నాయి, అందులో గవర్నమెంట్ ఏవి, అందులో ప్రైవేట్ ఏవి, అవన్నీ అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. సో వితౌట్ స్కిప్పింగ్ దిస్ వీడియో ప్లీజ్ వాచ్ ఇట్ వాట్స్ అండ్ ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, మొత్తంగా అయితే మనకి 50 కాలేజెస్ ఉన్నాయి అండర్ దిస్ కోర్స్. ఏదైతే బీఎస్సీ ఎంఎల్టీ ఉందో దీంట్లో వచ్చేసి 50 కాలేజెస్ ఉన్నాయి. అందులో నుంచి గవర్నమెంట్ అన్ని ప్రైవేట్ అన్ని 1 by 1 అంతా చూసుకుంటూ వెళ్ళిపోదాం. సో లిస్ట్ ఆఫ్ బీఎస్సీ ఎంఎల్టీ కాలేజెస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ అని చెప్పేసి 2023-24 ఉంది కదా. సో సేమ్ కాలేజెస్ ఈ ఇయర్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో వీటిని ఒక్కొక్కటి అయితే చూసుకుంటూ వెళ్ళిపోదాం మనం. సో ఇక్కడ మీకు సంబంధించినటువంటి సీరియల్ నెంబర్ అండ్ కాలేజ్ యొక్క కోడ్. ఈ కోడ్ అనేది ఇంపార్టెంట్, కానీ మీరు ఇప్పుడు ఏం చూడకండి, డైరెక్ట్ కాలేజ్ నేమ్ చూసుకోండి. ఇప్పుడు ఈ కోడ్స్ వచ్చేసి వెబ్ ఆప్షన్ ఇచ్చే టైంలో ఇంపార్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేమ్ ఆఫ్ ద కాలేజ్ అండ్ అడ్రస్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇటువైపు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ అండ్ రీజన్, గవర్నమెంటా ప్రైవేటా టైప్ కాలేజ్ ఏ టైప్లో ఉంది, అండ్ రీజన్ వచ్చేసి ఎస్సీయూ రీజనా ఏయూ రీజన్ కిందకి వస్తాయా ఈ కాలేజెస్ అని చెప్పేసి ఇచ్చారనమాట. సో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ కాలేజ్ వచ్చేసి అక్షయ్ కాలేజ్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. ఇది వచ్చేసి మనకి కడపలో ఉంది. కడప అంటే ఎస్వీ రీజన్ కిందకి వస్తుంది అండ్ ఇది ప్రైవేట్ కాలేజ్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అమెలియో కాలేజ్ ఆఫ్ బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. ఇది వచ్చేసి మనకి నంద్యాల రోడ్ కర్నూలులో ఉంది. సో ప్రైవేట్ కాలేజ్, కర్నూలు అంటే ఎస్వీ రీజన్ కిందకి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం ఏయూ రీజన్ కిందకి వస్తుంది. ఇది గవర్నమెంట్ కాలేజ్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. సో మీరు ఏం చేస్తారంటే నేను చెప్పేటప్పుడు మీరు ఒక పెన్ పేపర్ తీసుకొని ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేయండి. లైక్ ఇందులో వచ్చేసి అన్న చెప్తున్నాడు కదా విందామని చెప్పేసి, ఇటు ప్రైవేట్ కాలేజెస్, ఇటు గవర్నమెంట్ కాలేజెస్, ఇటు ప్రైవేట్ కాలేజెస్, ఇటు గవర్నమెంట్ కాలేజెస్, ఇటు ప్రైవేట్ కాలేజెస్, ఇటు గవర్నమెంట్ కాలేజెస్. సో మీరు ఇలా అయితే రాసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఇట్లా అయితే మీకు ఏంటి అంటే ఒక అవగాహన ఉంటుంది ఫ్రెండ్స్, లైక్ లాస్ట్ వరకు. సో ఇది గవర్నమెంట్ కాలేజ్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి అండ్ సెకండ్ ప్రియారిటీ ఈ ప్రైవేట్ కాలేజ్లో ఉన్నటువంటి టాప్ కాలేజ్ ఏవో అవి చూసుకోవాలి. సో ఇట్లా మీరు ప్రిపేర్ చేయండి. పెన్ పేపర్ తీసుకొని వెంటనే చూసేసుకోండి, ఇలా రాసేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అనిల్ నీర్కొండ కాలేజ్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. ఇది వచ్చేసి మనకి విశాఖపట్నంలో ఉంది, ఏయూ రీజన్ అండ్ ప్రైవేట్ కాలేజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అను బీఎస్సీ ఎంఎల్టీ కాలేజ్ అండ్ ఇది వచ్చేసి మనకి తిరుపతి డిస్ట్రిక్ట్లో ఉంది. మనకి ఇది ప్రైవేట్ కాలేజ్, ఎస్వీ రీజన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ అర్చన కాలేజ్ ఆఫ్ బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అన్నమయ్య డిస్ట్రిక్ట్, ప్రైవేట్ కాలేజ్, ఎస్వీ రీజన్ కిందకి వస్తుంది. ఏషియన్ కాలేజ్ ఆఫ్ బీఎస్సీ ఎంఎల్టీ విజయవాడ, ప్రైవేట్ కాలేజ్, ఏయూ రీజన్ కిందకి వస్తుంది. అస్ట్రమ్ కాలేజ్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఏలూరు అండ్ ఇది ప్రైవేట్ కాలేజ్, ఏయూ రీజన్ కిందకి వస్తుంది. భరత్ రెడ్డి కాలేజ్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. సో ఇది వచ్చి మనకి కాకాని రోడ్, నందమూరి కాలనీ, గుంటూరు. సో ప్రైవేట్ కాలేజ్, ఏయూ రీజన్ కిందకి వస్తుంది. డిడిఆర్ పారామెడికల్ కాలేజ్ విశాఖపట్నం, ప్రైవేట్ కాలేజ్, ఏయూ రీజన్ కిందకి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ జి వెంకట సుబ్బయ్య మెమోరియల్ కాలేజ్ ఆఫ్ హెల్త్ సైన్సెస్. ఇది వచ్చేసి అక్కాయపల్లి, కడప డిస్ట్రిక్ట్లో ఉంది అండ్ ప్రైవేట్ కాలేజ్, ఎస్వీ రీజన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ డాక్టర్ అంజిరెడ్డి కాలేజ్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ పిడుగురాళ్ళ, గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉంది, ప్రైవేట్ కాలేజ్, ఏయూ రీజన్ కిందకి వస్తుంది.
గాయత్రి విద్యా పరిషత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ అండ్ మెడికల్ టెక్నాలజీ, ఇది వచ్చేసి మనకి మధురవాడ విశాఖపట్నంలో ఉంది. ఇది ప్రైవేట్ కాలేజ్, ఏయూ రీజన్ కిందకి వస్తుంది. సో గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్, ఇది వచ్చేసి మనకి విజయవాడలో ఉంది అండ్ ప్రైవేట్ కాలేజ్, ఏయూ రీజన్ కిందకి వస్తుంది. గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్, ఇది వచ్చేసి జెమ్స్ కాలేజ్ అంటాము, బీఎస్సీ ఎంఎల్టీ శ్రీకాకుళంలో ఉంది. సో మెడికల్ కాలేజ్ దగ్గర ఇది వచ్చేసి ప్రైవేట్ కాలేజ్, ఏయూ రీజన్ కిందకి వస్తుంది. జిఎస్ఎల్ కాలేజ్ ఆఫ్ బీఎస్సీ ఎంఎల్టీ రాజమండ్రి, అండ్ ఇది కూడా మెడికల్ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్, ఏయూ రీజన్ కిందకి వస్తుంది. గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు, ఇందులో వచ్చేసి మనకి బీఎస్సీ ఎంఎల్టీ ఉంటుంది. ఇది గవర్నమెంట్ కాలేజ్ ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇది గవర్నమెంట్ కాలేజ్, గుర్తుపెట్టుకోండి, ఏయూ రీజన్ కిందకి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హరిత పారామెడికల్ కాలేజ్, ఇది వచ్చేసి మనకి కాకినాడలో ఉంది, ప్రైవేట్ కాలేజ్, ఏయూ రీజన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బీఎస్సీ ఎంఎల్టీ, ఇది వచ్చేసి మనకి చైతన్య నగర్ అమలాపురంలో ఉంది, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ప్రైవేట్ కాలేజ్, ఏయూ రీజన్ కిందకి వస్తుంది. సో నెక్స్ట్ అలాగే చూసుకున్నట్లయితే కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు, గవర్నమెంట్ కాలేజ్, ఎస్వి రీజన్ కిందకి వస్తుంది. కేఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇది వచ్చేసి మనకి నందిగామ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో ఉంది, ప్రైవేట్ కాలేజ్, ఏయూ రీజన్ కిందకి వస్తుంది. కైట్స్ కాలేజ్ ఆఫ్ బీఎస్సీ ఎంఎల్టీ, ప్రైవేట్ కాలేజ్, ఇది వచ్చేసి మనకి అనకాపల్లిలో ఉంది. మేడరమెట్ల అంజమ్మ మాస్టర్ రావు, ఇది వచ్చేసి మనకి ప్రైవేట్ కాలేజ్, ఏయూ రీజన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మినర్వా బీఎస్సీ ఎంఎల్టీ, ఇది వచ్చేసి కాకినాడ అండ్ ప్రైవేట్ కాలేజ్, ఏయూ రీజన్ కిందకి వస్తుంది. నవజీవన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, ఇది వచ్చేసి ప్రైవేట్ కాలేజ్, ఎస్వి రీజన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నారాయణ కాలేజ్ ఆఫ్ బీఎస్సీ ఎంఎల్టీ, ఇది వచ్చేసి మనకి శ్రీకాకుళంలో ఉంది, ప్రైవేట్ కాలేజ్. నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ కాలేజ్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, ఇది వచ్చేసి మనకి కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉంది, ప్రైవేట్ కాలేజ్, ఏయూ రీజన్ కిందకి వస్తుంది. నవోదయ కాలేజ్ ఆఫ్ బీఎస్సీ ఎంఎల్టీ అంబాపురం కాలనీ, విజయవాడ రూరల్లో ఉంది. సో ప్రైవేట్ కాలేజ్, ఏయూ రీజన్ కిందకి వస్తుంది. ఎన్జేడబ్ల్యూ కాలేజ్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, ఇది వచ్చేసి మనకి ఇబ్రహీంపట్నం, విజయవాడ, ప్రైవేట్ కాలేజ్, ఏయూ రీజన్ కిందకి వస్తుంది. ఎన్ఆర్ఐ కాలేజ్ ఆఫ్ బీఎస్సీ ఎంఎల్టీ చిన్న కాకాని, మనకి మంగళగిరి గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉంది, ప్రైవేట్ కాలేజ్, ఏయూ రీజన్ కిందకి వస్తుంది. పిఈఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కుప్పం చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఉంది, ఇది వచ్చేసి ప్రైవేట్ కాలేజ్, ఏయూ రీజన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ రాఘవ కాలేజ్ ఆఫ్ బీఎస్సీ ఎంఎల్టీ, ఇది వచ్చేసి మనకి గాంధీనగర్ కాకినాడ డిస్ట్రిక్ట్లో ఉంది, ప్రైవేట్ కాలేజ్, ఏయూ రీజన్ కిందకి వస్తుంది. రంగారాయ మెడికల్ కాలేజ్ కాకినాడ, గవర్నమెంట్ కాలేజ్ ఇది, సో ఏయూ రీజన్ కిందకి వస్తుంది. ఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ మెడికల్ టెక్నాలజీ, ఇది వచ్చేసి మనకి అనంతపురంలో ఉంది, ప్రైవేట్ కాలేజ్, ఏయూ రీజన్ కిందకి వస్తుంది. శ్రీ బాలాజీ కాలేజ్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ భాగ్యనగర్ ఒంగోలు డిస్ట్రిక్ట్లో ఉంది, ప్రైవేట్ కాలేజ్, ఏయూ రీజన్ కిందకి వస్తుంది. అండ్ నెక్స్ట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ, గవర్నమెంట్ కాలేజ్, ఎస్డబ్ల్యూఐ రీజన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ సిమ్స్ కాలేజ్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, ఇది వచ్చేసి మనకి గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉంది, ప్రైవేట్ కాలేజ్, ఏయూ రీజన్ కిందకి వస్తుంది. శ్రీ ఆదిశివ సద్గురు కాలేజ్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, ఇది వచ్చేసి మనకి గుంటూరులో ఉంది, ప్రైవేట్ కాలేజ్, ఎస్వి రీజన్ కిందకి వస్తుంది. శ్రీ బాలాజీ బీఎస్సీ ఎంఎల్టీ ట్రైనింగ్, ఇది వచ్చేసి మనకి కడప డిస్ట్రిక్ట్లో ఉంది, ప్రైవేట్ కాలేజ్, ఎస్వి రీజన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్, ఇది వచ్చేసి మనకి న్యూ ఎయిర్పోర్ట్ రేణిగుంట తిరుపతిలో ఉంది, ప్రైవేట్ కాలేజ్, ఎస్వి రీజన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి శ్రీ రాజపూడి నాగభూషణం కాలేజ్ ఆఫ్ పిఎస్ హెల్త్ సైన్సెస్ నెల్లూరు రోడ్, బద్వెల్, కడప డిస్ట్రిక్ట్లో ఉంది, ప్రైవేట్ కాలేజ్, ఎస్వి రీజన్ కిందకి వస్తుంది. శ్రీ సద్గురు అలీ సాహెబ్ స్వామి కాలేజ్ ఆఫ్ బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, ఇది వచ్చేసి మనకి గుంటకల్లో ఉంది, ప్రైవేట్ కాలేజ్, ఎస్వి రీజన్ కిందకి వస్తుంది. శ్రీ శ్రీనివాస బీఎస్సీ ఎంఎల్టీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కర్నూలులో ఉంది, ఇది మనకి ప్రైవేట్ కాలేజ్, ఎస్వి రీజన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి, గవర్నమెంట్ కాలేజ్ ఇది, మనకి వచ్చేసి ఎస్వి రీజన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, ఇది వచ్చేసి మనకి చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఉంది, ప్రైవేట్ కాలేజ్, ఎస్వి రీజన్ కిందకి వస్తుంది. శ్రీ వికాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజ్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, ఇది వచ్చేసి మనకి కడప డిస్ట్రిక్ట్లో ఉంది, ప్రైవేట్ కాలేజ్, ఎస్వి రీజన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వెంకట పద్మావతి కాలేజ్ ఆఫ్ బీఎస్సీ ఎంఎల్టీ, ఇది వచ్చేసి మనకి తిరుపతిలో ఉంది, ప్రైవేట్ కాలేజ్, ఎస్వి రీజన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ విమ్స్ కాలేజ్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ విజయవాడలో ఉంది, ప్రైవేట్ కాలేజ్, ఏయూ రీజన్ కిందకి వస్తుంది. విశ్వభారతి కాలేజ్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, ఇది వచ్చేసి మనకి కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉంది, ప్రైవేట్ కాలేజ్, ఎస్వి రీజన్ కిందకి వస్తుంది. వైద్య కాలేజ్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, ఇది వచ్చేసి మనకి విజయనగరం డిస్ట్రిక్ట్లో ఉంది, ప్రైవేట్ కాలేజ్, ఏయూ రీజన్ కిందకి వస్తుంది. సో ఇదన్నమాట విషయం ఫ్రెండ్స్, మనకైతే టోటల్గా వచ్చేసి ఇవి 50 కాలేజెస్. ఇందులో గవర్నమెంట్ కాలేజెస్ ఏంటి ఒకసారి మళ్ళీ చదువుకుందాం, అండ్ ప్రైవేట్ కాలేజెస్ ఏంటి ఒకసారి చూద్దాం.
సో గవర్నమెంట్ కాలేజ్ వచ్చేసి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఫస్ట్ ఏయూ రీజన్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజ్. అండ్ నెక్స్ట్ అలాగే కిందకి స్క్రోల్ చేస్తే మనకి గుంటూరు మెడికల్ కాలేజ్ ఏయూ రీజన్లో ఉన్నటువంటి సెకండ్ మెడికల్ కాలేజ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ థర్డ్ ఎస్వీ రీజన్లో ఉన్నటువంటి కర్నూలు మెడికల్ కాలేజ్, ఇది కూడా గవర్నమెంట్ కాలేజే కాబట్టి సో ఇక్కడ మనం అయితే చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ ఏయూ రీజన్లో ఉన్నటువంటి కాలేజ్ అనమాట, ఇది గవర్నమెంట్ కాలేజ్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ ఎస్డబ్ల్యూఐ రీజన్ గవర్నమెంట్ కాలేజ్ ఇది. సో ఇది కూడా గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి 5th ప్లేస్లో ఉంది ఇది. సో నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి ఎస్వీ రీజన్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ అనమాట. సిక్స్త్ కాలేజెస్ అంటే టోటల్గా 6 అయితే మనకి గవర్నమెంట్ కాలేజ్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 54 వచ్చేసి ప్రైవేట్ కాలేజ్ అవుతున్నాయి ఫర్ బీఎస్సీ ఎంఎల్టీ కోర్స్కి. సో ఇలాగే మరిన్ని కోర్సెస్కి కాలేజెస్ కావాలనుకుంటే తప్పకుండా మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ వీడియోస్కి కొంచెం వ్యూస్ వచ్చేలా మీరైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అప్పుడు నాకు కూడా మోటివేట్గా ఉంటుంది అండ్ వీడియోస్ చేయడానికి అయితే ఎంతగానో తోడ్పడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి.